Hello everyone, this is Ram from SGS Sainik Academy Visakhapatnam. Yes, Sainik School Entrance Exam ki preparation తో పాటుగా కొన్ని టెక్నిక్స్ మనం స్టార్ట్ చేసాం. సో మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక మనం ఇంకా టిప్స్ చెప్పి ఉన్నాము. సో అవన్నీ కూడా చూడండి, వాటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, చూడండి. అండ్ ఈ రోజు మన టిప్ అయితే టిప్ నెంబర్ 8. ఏంటి, రోజుకు ఒక టిప్ చేస్తున్నాము. ఒక్కొక్కసారి ఎలిమినేట్ చేస్తున్నాము, ఒక్కోసారి పెన్ లేకుండా చేయొచ్చు అంటున్నాము, ఒక్కోసారి లెంతీ క్వశ్చన్ ఉన్నా కానీ ఈజీగా అయిపోతుంది అంటాం. ఏంటి ఇవన్నీ కూడా మీరు ఇలా వినేసి వదిలేసి ఆహా చాలా బాగుంది అని క్లాప్స్ కొట్టుకుంటే కాదు, మీరు కూడా ఇలాంటివి క్రియేట్ చేస్తూ ఉండండి. ఈజీగా చేయాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఎప్పుడు కూడా అలా ఆలోచిస్తూ కూర్చునే ఎగ్జామ్ కాదు. వెంటనే స్ట్రైక్ అయిపోవాలి, వెంటనే స్మార్ట్ గా మనం థింక్ చేయాలి. దానికోసమే కాంపిటేటివ్ ఎగ్జామ్ పెడతారు. అంతేగాని టోటల్ గా మనకున్నటువంటి సబ్జెక్ట్ ని చాలా టైం తీసుకొని అక్కడ మనం డిస్ప్లే చేయడానికి కాదు. మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ని 5 సెకండ్స్ లో రీడ్ చేసి ఆన్సర్ ని 2 సెకండ్స్ లో పెట్టే విధంగానే ఉంటాయి. అలాగని రాంగ్ ఆన్సర్ పెట్టమని కాదు నా ఉద్దేశం. మీరు అంత స్మార్ట్ గా రెడీ అవ్వాలి, అంత స్మార్ట్ గా మీరు తయారవ్వాలి. అలా స్మార్ట్ గా చేయడానికే భాగంగా ఈ టిప్స్ అనే సిరీస్ ని మీకు ఇవ్వడం జరుగుతుంది. రైట్, టిప్స్ సిరీస్ లో ఈ రోజు మనం మల్టిప్లికేషన్ లేకుండానే ఒక నెంబర్ ని కనుక్కోవచ్చు. ఎలాంటి నెంబర్? కొన్నిసార్లు మనము మల్టిప్లికేషన్ చేసుకుంటూ ఉంటాం, అలా మల్టిప్లికేషన్ చెయ్యొద్దు. అలా మల్టిప్లికేషన్ చేస్తే మీకు టైం చాలా ఎక్కువ అయిపోతుంది. ఇన్ఫాక్ట్ మీరు మల్టిప్లికేషన్ చేస్తారేమో అని చెప్పేసి మీకు పెద్ద పెద్ద నెంబర్స్ చేస్తారు. అలాంటి మల్టిప్లికేషన్ చేయకుండానే ఒక చిన్న లాజిక్ ని యూజ్ చేసి ఆ రిజల్ట్ ఎలా ఉంటుందని కనిపెట్టవచ్చు. ఎన్ని మాటలు మాట్లాడినా కానీ ఒక్క ఎగ్జాంపుల్ ద్వారా చెప్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. రైట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ 1505 into 1505? రైట్, 1505 into 1505. దీనిని మనం మల్టిప్లై చేసుకుంటే వచ్చే రిజల్ట్ ఏంటి అని అడుగుతున్నారు. అసలు మల్టిప్లై చేయకుండానే ఎలా చేయాలనేదే మన క్వశ్చన్. ఇక్కడ ఆ క్వశ్చన్ కి ఎలా చూద్దాం. ఇక్కడ యాక్చువల్ గా కామన్ గా ఏం చేస్తారంటే డైరెక్ట్ గా మల్టిప్లై చేసుకుంటూ ఉంటారు. అసలు మల్టిప్లై చేసుకుంటూ ఉంటే ఈ క్వశ్చన్ ని మనం సాల్వ్ చేయడం చాలా కష్టం. ఇన్ఫాక్ట్ టోటల్ 15-20 క్వశ్చన్స్ చేసేది చాలా మల్టిప్లై చేసుకుంటే చాలా టైం టేకింగ్. సో మరి ఏం చేయమంటారు సార్? ఎగ్జాక్ట్ గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ యూనిట్స్ ప్లేస్ లో 5 ఉంది. ఎస్, అలాగే మీకు ఇక్కడ టెన్స్ ప్లేస్ లో జీరోస్ ఉన్నాయి. కాబట్టి మనము మల్టిప్లై చేస్తే యూనిట్స్ ప్లేస్ ఖచ్చితంగా 5 స్క్వేర్ రావాలి. 5 స్క్వేర్ అంటే 25. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, మీకు 25 ఉండేటువంటి యూనిట్స్ ప్లేస్ ఏదైనా ఉందా అని చూడండి. ఎస్, ఇక్కడ ఆప్షన్ 3 అనేది యూనిట్స్ ప్లేస్ అండ్ టెన్స్ ప్లేస్ లో 25 ఉంది. ఎస్, ఇది మన ఆన్సర్ అయిపోతుంది. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, సార్ ఇలాంటి టైంలో ఇంకొక ఆప్షన్ లో 25 ఉంటే ఏం చేయాలి సార్? ఖచ్చితంగా ఇంకొక ఆప్షన్ లో 25 అయితే ఇలాంటి క్వశ్చన్స్ కి ఇవ్వరు, నేను డ్యామ్ షూర్ గా చెప్తున్నాను. ఒకవేళ ఇచ్చినా గానీ మీకు నెంబర్ ఆఫ్ డిజిట్స్ తగ్గిపోతాయి. సో దానిని బట్టి మనం అబ్జర్వ్ చేసుకొని చేయొచ్చు. కానీ ఎప్పుడు కూడా అలా 25 అనేది ఒక్కటే ఇస్తారు. ఎందుకంటే మీకు ఆ టెక్నిక్ తెలుసా లేదా అని వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నించడమే వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. అంతే తప్పితే మిమ్మల్ని బాగా టైట్ చేయాలనే ఉద్దేశం కాదు. మీరు స్మార్ట్ గా థింక్ చేస్తున్నారా లేదా? మీరు రేపొద్దున సైనిక్ స్కూల్లోకి వెళ్ళిన తర్వాత స్మార్ట్నెస్ కావాలి వాళ్ళకి, కాబట్టి మీకు ఆ స్మార్ట్నెస్ ఉందా లేదా అనేది. చాలా మంది మల్టిప్లై చేసుకోవాలి అని ఆలోచిస్తారు. కానీ ఎవరైనా సరే విజేత కావాలంటే, సక్సెస్ఫుల్ పర్సన్ కావాలంటే ఇలాంటి లాజిక్స్ ని, ఇలాంటి టిప్స్ ని, ఇలాంటి ట్రిక్స్ ద్వారా వాళ్ళు ఆన్సర్ ని 1 సెకండ్ లో కనిపెట్టేస్తారు. చూడగానే యూనిట్స్ ప్లేస్ లో 5 ఉంది, టెన్స్ డిజిట్ లో బోత్ రెండు దగ్గరలో కూడా 0 ఉంది. ఖచ్చితంగా 25 వస్తుంది ఎండింగ్ లో. మరి 25 వస్తుందని ఎవరు చెప్పరు, మన మైండ్ కి మనమే చెప్పుకోవాలి. అలాంటి టిప్స్, అలాంటి ట్రిక్స్ మీరు కనుక నేర్చుకుంటే మ్యాథ్స్ లో 150/150 ఈజీ. అండ్ స్కోర్ హైయెస్ట్ పెరగడానికి మ్యాథ్స్ అనేది చాలా 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 అవసరం. రిమైనింగ్ 3 సబ్జెక్ట్ 150 అయితే మ్యాథమెటిక్స్ ఒక్కటే 150 ఉంది అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు మ్యాథమెటిక్స్ కి ఎంత ఇంపార్టెన్స్. అలాంటి ఇంపార్టెన్స్ ఉన్న సబ్జెక్ట్ ని మీరు థరోగా ప్రిపరేషన్ అవ్వడంతో పాటు సింపుల్ గా లాజిక్ తో చేయడం చాలా అవసరం. దానికోసం ఈ టిప్స్ ప్రతిరోజు చూస్తుండండి. రోజుకో టిప్ మీకోసం. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్, టేక్ కేర్ అండ్ బై.